సెలబ్రిటీస్ అందరూ కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేసి ఇప్పుడు కేసుల్లో ఇరుక్కున్న సమయం జరుగుతుంది. మీకు కూడా నాకు తెలిసి ఎన్నో ఆఫర్స్ వచ్చుంటాయి బెట్టింగ్ యాప్స్ చేయమని చెప్పి. బెట్టింగ్ యాప్స్, జ్యోతిష్యాలు ఇవి మనం ప్రమోట్ చేసాం అనుకోండి, ఎవరో మనం చూసి ఆ జ్యోతిష దగ్గరికి వెళ్ళారు. శ్రీవాణి గారి కంటే ముందు ఈ అమ్మాయిని నేను డెఫినెట్ గా పెళ్లి చేసుకోవాలి అనుకున్న అమ్మాయి అలా ఆ రోజు డిసైడ్ అనమాట. ఈమె 100% వైఫ్ మెటీరియల్. రామర్దీప్, తేజస్విని గారు వీళ్ళందరూ అంటే ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం హీరో హీరోయిన్ ఉన్నారనుకో, వాళ్ళకు 3 ఏళ్ళు కలిసి ఒకటే సీరియల్ యాక్ట్ చేసినప్పుడు డెఫినెట్గా ఒక బాండ్ క్రియేట్ అవుతుంది. ఆ బాండ్ గట్టి. చెడ్డవాళ్ళు అయితే వీళ్ళు పెళ్లిళ్ళు ఎందుకు చేసుకుంటారు? రిపోర్టర్ కూడా పెద్ద వీళ్ళందరికీ అన్యాయాలు జరిగిపోయి వాళ్ళకి ఏదో రాత్రి అందరిని రేప్ చేసి పంపించినట్టు ఇండస్ట్రీ అంతా. ఎవరెవరు అమ్మాయిలు అందరూ 10 మంది 20 మంది కూర్చొని ఈ సినిమా ఫీల్డ్ చెట్టు అది నన్ను వాడు అడిగిండు, నన్ను పండవని అడిగిండు, పడుకోమని అడిగిండు. వాళ్ళది వాళ్ళు అలా చీప్ గా చేసుకొని ఒక మీడియా ఛానల్ కి ఒకటే అమ్మాయి 10 మంది తిరిగి ఉంటుంది, ఓపెన్ చెప్తాను. అప్పుడు ఎవరో ఒక అమ్మాయి నాని నాకు తిరిగాడు, ఫ్లర్ట్ చేశాడు. శ్రీరెడ్డి నాని ఒక మంచి స్టార్, మంచి హీరో. నిజంగా నీకు అన్యాయం చేస్తుంటే నిన్ను చూసి ఒక 100 మంది అమ్మాయిలు వచ్చి ఉండాలి. నిజంగా నాని విమనేశ్వర్ అయ్యి ఉంటే. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు మల్టిపుల్ టాస్కర్ విక్రమాదిత్య రెడ్డి గారు ఉన్నారు. హలో విక్రమ్ గారు. హలో, ఎలా ఉన్నారు సార్? బాగున్నాను అన్నా. కాదన్నా, మల్టిపుల్ టాస్కర్వే కదా, ఎందుకంటే మీరు ఆల్మోస్ట్ నేను మల్టిపుల్ టాస్కర్ కన్నా ముందు చిన్న సవరణ అది పక్కన పెట్టేస్తే మనం చాలా మల్టిపుల్ కపుల్ మంది మల్టిపుల్ ఇంటర్వ్యూ చేసే ఇదనమాట. నాకు తెలిసి 5th 6th టైం. సెంటిమెంట్ గా నేను ఏదైనా ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు బిగినింగ్ నుంచి నా ఫస్ట్ ప్రోగ్రామ్ ఐ డ్రీమ్ లో, అప్పటి నుంచి విక్రమ్ అన్న నా సెంటిమెంట్ గెస్ట్ అనమాట. ఏ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినా విక్రమ్ అన్నతోనే అవుతుంది అది. లక్కీగా స్వామి మాల్లో కూడా ఉన్నారు. హనుమాన్ అంతా విజయమే ఇంకా. ఎస్. అండ్ అన్న, కంగ్రాచులేషన్స్ ఫర్ ఫేమ్ టైమ్ మీడియా. అంటే ఒక యాక్టర్ గా, ఒక డాన్సర్ గా, ఒక చాలా మంచి సెలబ్రిటీగా, ఒక సెలబ్రిటీ హస్బెండ్ గా, సో డిఫరెంట్ ఒక ప్రొడ్యూసర్ గా, ఒక డైరెక్టర్ గా మిమ్మల్ని అన్ని షేడ్స్ లో మేము చూసాము. కానీ ఇప్పుడు యు ఆర్ ద CEO, యు ఆర్ ద బాస్ ఆఫ్ దిస్ ఛానల్ ఫేమ్ టైమ్ మీడియా. అఫ్ కోర్స్ మీతో పాటు ఇంకో 2 పార్ట్నర్స్ ఉన్నారు, కానీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మాత్రం విక్రమాదిత్య రెడ్డి గారు ఇక్కడ. అయితే ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ అన్న. ప్రదీప్ అండ్ సునీల్ ఇద్దరు పార్ట్నర్స్. ప్రదీప్ రెడ్డి గారు అండ్ సునీల్ గారు. జనరల్ గా ఏంటి అంటే లైక్ మీరు చాలా మందితో వేరే ఛానల్లో ఆల్రెడీ కొన్ని ఛానల్ స్టార్ట్ చేసి ఉన్నారు. సో ఇక్కడికి మనం స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చేసారు. ఇది కేవలం మీ మీద ఉన్న అభిమానమా, లేకపోతే? నేను అభిమానం అయితే అందరూ వచ్చేయాలిగా, అభిమానం ఏమి ఉండదు. ఇంకోటి అక్కడి నుంచి వచ్చారా ఇక్కడి నుంచి వచ్చారా అని మ్యాటర్ కాదు. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే డే 1 మేము స్టార్ట్ చేసినప్పుడు, యూట్యూబ్ ఛానల్ మేము స్టార్ట్ చేసినప్పుడు కొన్ని కమెంట్స్ వచ్చేవి. అంటే మామూలు యూట్యూబ్ ఛానల్ అందరూ స్టార్ట్ చేసేవాళ్ళు ఇదివరకు. వాళ్ళు కమెంట్స్ పెట్టేవాళ్ళు అనమాట, ఈ టీవీ ఆర్టిస్టులకి పని లేదా, ఈ టీవీ ఆర్టిస్ట్ కూడా మా యూట్యూబ్ వచ్చేస్తే మా కడుపు కొట్టినట్టు కాదా, అంతే కదా. అంటే మేము యూట్యూబ్లో మంచి డబ్బులు సంపాదిస్తుంటే మీరు సీరియల్ యాక్ట్ చేసుకోకుండా ఇక్కడ కూడా వచ్చేసారా, ఇలా కమెంట్స్ వచ్చేవి. నేను శివని ఆలోచించాం, యాక్చువల్గా అది రాంగ్. ఎందుకంటే ఏ మీడియా ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఇప్పుడు ఎవరిని మీరు సీరియల్ ఇండస్ట్రీ రాకూడదు, మా ఇండస్ట్రీకి ఎవరు రాకూడదు అని మేము ఆపలేదే. రెస్ట్రిక్షన్స్ ఏం లేవు. ఆపుంటే కండ ఆర్టిస్టులు, కేరళ ఆర్టిస్టులు యాక్ట్ చేసేవాళ్ళు కాదు. సో యాక్టింగ్కి కానీ ఈ మీడియాకి కానీ ఏవి రెస్ట్రిక్షన్స్ ఉండవు, ఎవరైనా రావచ్చు. ఓకేనా. నాగార్జున గారు వచ్చేసి టీవీలో యాంకరింగ్ చేయొచ్చు, చిరంజీవి గారు వచ్చేసి యూట్యూబ్లో దోష చేయొచ్చు. సో ఎవరు ఎక్కడైనా చేయొచ్చు, ఎవరు ఏదైనా చేయొచ్చు. సో అందుకని అలాంటి వాళ్ళని నిజంగా నేను సెగ్రిగేట్ చేయడానికి అప్పుడు నేను కొంచెం ఫీల్ అయ్యాను. సో ఈ 4 years జర్నీ తర్వాత యూట్యూబ్లో చాలామంది ఆర్టిస్టులకి ఏంటంటే, చాలామంది ఆర్టిస్టులకి ముఖ్యంగా ఈ వ్లాగ్స్ చేసే వాళ్ళకి మెయిన్ యూట్యూబ్ పెట్టగానే వ్యూస్ ఎక్కువ వచ్చి డబ్బులు వస్తే ఇంట్రెస్ట్ పెరుగుతుంది ఏ ఆర్టిస్ట్ కన్నా. అంతే కదా. మన పర్సనల్ లైఫ్ నేను చూపిస్తున్నాను అంటే ఐదర్ మనీ అన్న రావాలి, ఐదర్ ఫేమ్ అన్న రావాలి. సో 2 రాకపోతే వాళ్ళు లైట్ తీసుకుంటారు. సో నేను అలాంటి ఛానల్స్ కోసం ఫేమ్ టైమ్ మీడియా పెట్టింది ఏంటంటే, వాళ్ళకి కంటెంట్ కూడా నేనే ఇస్తున్నాను కొంతమందికి. కంటెంట్ కూడా అందుకే అందరూ కూడా నా దగ్గరికి ఎందుకు వచ్చారంటే, నేను కొత్త ఛానల్స్కి అయితే ఒక 5 వీడియోస్ వరకు
ఎడిట్ చేసిన తర్వాత మామూలు పంపిస్తాం అన్లిస్టెడ్, అది కూడా పంపనని చెప్పి. ఇది చాలా మంచి విషయం. జనరల్ గా ఏంటంటే మీకు కంటెంట్ కావాలి నిజానికి, అంటే బయట చాలా యూట్యూబ్ ఛానల్స్ అంటే కొన్ని డిజిటల్ మీడియాస్ లో లైక్ తమడా కానివ్వండి, స్ట్రైకర్స్ కానివ్వండి, ఇలాంటి కశ్యప్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా ఏంటంటే డిఫరెంట్ గా లైక్ వీళ్ళు ఏమన్నా ఇచ్చినప్పుడు ఆ కంటెంట్ వాళ్ళు తీసుకొని దాన్ని డెలివరీ చేయడం. ఈ వ్లాగ్స్ కి ఇప్పుడు కూడా కంటెంట్ ఎవరు ఇవ్వరు యాక్చువల్ గా. సో నేను ఎందుకు ఇస్తానంటే చాలా మంది నేను గమనించా, ముఖ్యంగా నా లక్కి నేను కూడా ఆర్టిస్ట్ అవడం వల్ల, నేను ముందు నుంచి టీవీ ఫీల్డ్ లో ఉండడం వల్ల, సో అందరి గురించి నాకు పర్సనల్ గా తెలుసు. ఇప్పుడు వేరే కంపెనీ ఎండీస్ కానీ వాళ్ళు పెట్టినా సరే వాళ్ళు ఒక బిజినెస్ గా పెట్టారు. డెఫినెట్ గా ఆర్టిస్ట్ గురించి 1 to 1 తెలియదు కదా. సో నేను ఆర్టిస్టులు ఎలా మాట్లాడతారు, వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుందో నాకు తెలుసు కాబట్టి ఆర్టిస్టులు మనం పుషప్ చేయాలన్నమాట. యాక్చువల్ గా ఏదో ఛానల్ తెచ్చారు అయిపోయింది, నువ్వు వీడియో చేసుకుని ఎడిటింగ్ చేస్తాను కాకుండా వాళ్ళు పుషప్ చేయాలి. చెయ్యండి, వ్లాగ్స్ బాగుంటుంది, ఈ వ్లాగ్ చేయండి, ఈ ఐడియాతో చేయండి, మీరు వంటలు చేస్తే బాగా వెళ్తుంది, మీరు టూర్స్ వెళ్తే బాగా వెళ్తుంది, ఇలా మనం పుషప్ చేస్తే ఆర్టిస్ట్ కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది ఆర్టిస్టులకి. కానీ ఇక్కడ ఇంకోటి కూడా ఉంది, ఆర్టిస్టులకి ఏ నేమ్ పెట్టుకోవాలి కూడా చాలా మందికి మీరే సజెస్ట్ చేస్తారని తెలిసింది. అంటే ఆబ్వియస్గా ఇప్పుడు సజెస్ట్ అంటే పెట్టుకోండి అని చెప్పి సజెస్ట్ చేయను. నువ్వే ఒక ఛానల్ పెడుతున్నావు, ఓకేనా, శ్వేత ఒక ఛానల్ పెడుతుంది, స్వీటీ శ్వేత అని పెట్టేది అనేస్తా, అది బాగుంటే నువ్వు పెట్టుకుంటావు, బాగుపోతే అలా సజెస్ట్ అంటే జస్ట్ నువ్వు నా ఐడియా ఇస్తాను అనమాట. ముందు నుంచి కూడా అలవాటు. మామూలుగా నాకు టైటిల్స్ పెట్టడం చాలా ఇష్టం, వ్లాగ్స్ కి టైటిల్ పెట్టాలంటే. మేడం అంటే టైటిల్ ఎవరిది? 100% నాదే కదా. సూపర్ అప్పుడే కదా, అంటే మెయిన్ గా కరెక్ట్ గా లాక్డౌన్ ముందు వచ్చిన సినిమా కదా అది, అలా వైకుంఠపురం. అందులో ఆ డైలాగ్ అదే ఇయర్ లో అదే మంత్ నెక్స్ట్ సర్లేరు నీకెవరు, అలా వైకుంఠపురం 2 రిలీజ్ అయ్యాయి. రిలీజ్ అయిన కరెక్ట్ 15 రోజులకి లాక్డౌన్. అది సంక్రాంతి రిలీజ్ అయ్యాయి, మార్చ్ లో మనకు లాక్డౌన్ 1 month. కానీ ఆ మేడం అంతే ఏమంటూ స్టార్ట్ చేశారో తెలియదు, కానీ ఆ త్రివిక్రమ్ గారికి ఎంత అంటే ఏమంటూ ఆ డైలాగ్ పెట్టారో తెలియదు, కానీ శ్రీవాణి గారికి మాత్రం బాగా సెట్ అయింది, బాగా కలిసి వచ్చింది ఆ పేరు. బట్ కొంతమంది లైక్ అంటే ఆయన త్రివిక్రమ్ పెట్టారు కాబట్టి నేను నా 4 విక్రమ్ అని చెప్పి మార్చుకుందాం అనుకుంటున్నా నా పేరు. అండ్ వారేవా విక్రమ్ కూడా సూపర్ హిట్ కదా. కానీ విక్రమ్ అన్న వారేవా విక్రమ్ మీరు చేస్తూ చాలా అంటే లైక్ శ్రీవాణి గారికి కంపేర్ టు యూ, మీరు యాక్చువల్గా ఎంత బ్యాక్గ్రౌండ్ లో వర్క్ చేసినా కానీ ఫోకస్ అందరికీ ఆవిడ మీదకి ఎక్కువ వెళ్తూ ఉంటుంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే వారేవా విక్రమ్ ఎప్పుడైతే పెట్టారో సేమ్ ఈక్వల్ ఆఫ్ మెజారిటీ అంటూ ఉండేది కదా ఛానల్స్ కి, లైక్ అంటే వ్యూవర్షిప్ బాగా మీకు కూడా ఎక్కువ ఉండేది కదా. అలా ఏముండదు, వ్యూవర్షిప్ ఎప్పుడు ఉంటుంది. ఇంకోటి 2 ఛానల్స్ మావే కదబ్బా, మేడం అంత తెలుగు కూడా నేను శ్రీవాణి నందిని ఉంటాం, మేము వారే విక్రమ్ లో కూడా 3 ఉంటాం. సో అట్లా ఏముండదు. ఎంత డిఫరెన్స్ 2 ఛానల్స్ కి? లక్షల డిఫరెన్స్ ఉంది. నో టైమింగ్ నేను అనేది ఇది టైమా నేను చెప్పాను కదా, ఒక 8 months తర్వాత పెట్టాను. అది కూడా ఎందుకంటే కొన్ని నెగిటివ్ కామెంట్స్ వచ్చేవన్నమాట. సో దానికి మేడం అంత ఛానల్ మంచి ఫ్యామిలీ ఛానల్ అయిపోయింది, ఒక 1000 మంది పాజిటివ్ పెడుతున్నారు, ఎవరో పిచ్చదులో 30 మంది నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు, దానికి మనం బాధపడేందుకు, ఓ పని చేద్దామని చెప్పి నాకు అక్కడే ఐడియా వచ్చింది. మేడం అంతా రిప్లై ఇచ్చే బదులు నేను ఒక ఛానల్ పెట్టి వాళ్ళకి రిప్లై ఇచ్చాను అనమాట. సో మాకు వచ్చే నెగిటివ్ కామెంట్స్ మా రిప్లై అని చెప్పి అలా ఆ ఛానల్ కూడా బాగా. అండ్ ఇప్పుడు మన ఫేమ్ టైమ్ మీడియాలో పాపతో కూడా మీరు ఆల్రెడీ ఛానల్ స్టార్ట్ చేయించాను. యాక్చువల్ కోరిక మాకు, కాకపోతే స్కూల్ కాలేజ్ ఈ హడావిడిలో కాలేజ్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, ఎగ్జామ్స్ అయిపోయాయి, ప్లస్ కంపెనీ నేనే మా నాన్న పెట్టాడు కంపెనీ, దానికి కూడా దాని అంతటా అదే అందనమాట. యాక్చువల్గా నాన్న నేను కూడా ఛానల్ పెడతాను. సో డెఫినెట్ గా మనం పిల్లలకి ఎప్పుడు కూడా వాళ్ళ నుంచి ఇంట్రెస్ట్ వస్తేనే మనం ఎంకరేజ్ చేయాలి, మనం రుద్దకూడదు అట్లా. మేము యాక్టర్ నువ్వు యాక్టర్ అని రుద్దకూడదు. కానీ మీరు ఇంట్రడ్యూస్ చేయకముందే తన ఆల్రెడీ సెలబ్రిటీ, అందరికీ నందిని సెలబ్రిటీ కాదబ్బా, ఎప్పుడో చెప్తా పదం సెలబ్రిటీ అని. ఎవరో సెలబ్రిటీ కాదు, ఇంకా సెలబ్రిటీలు కాదు అని మీరంటే ఎలా? బయట ఇప్పుడు విక్రమాదిత్య రెడ్డి అని చెప్పేసి మీ గురించి మాట్లాడిన తర్వాత అక్కడ బ్రాకెట్ లో సెలబ్రిటీ అనే అంటారన్నా. అది నార్మల్ గా అంటారు, కానీ సెలబ్రిటీ అంటే మీ దృష్టిలో ఏంటి? ఒక చిరంజీవి గారు, ఒక నాగార్జున. చిరంజీవి లెజెండ్. సారీ ఈయన అసలే చిరంజీవి గారికి వీరాభిమాని. అందరూ సెలబ్రిటీస్ అనమాట, వాళ్ళందరూ సెలబ్రిటీ అని ఆ పదం వేరేగా ఉంటుంది కదా. బట్ ఓకే, టీవీ ఆర్టిస్ట్ అందరూ కూడా సెలబ్రిటీస్ అనుకోవచ్చు. కానీ అయితే టీవీ ఆర్టిస్టులు అందరూ కూడా జనరల్ గా ఏంటంటే ఇప్పటి వరకు ఛానల్స్ స్టార్ట్ చేయని వాళ్ళు, ఆల్రెడీ చాలా ఫేమస్ అయిన వాళ్ళు కూడా ఇక్కడ మన ఫేమ్ టైమ్ మీడియాకి వచ్చి ఛానల్ స్టార్ట్ చేయించారు. నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మంచి సీరియల్ హీరోయిన్స్ అందరికి కూడా అమ్మ అన్న వద్దన్న యూట్యూబ్ అన్న వాళ్ళకి కూడా దీని యొక్క అందం, దీని యొక్క ఆనందం ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఓన్లీ మనీ కోసమే కాదు, మీకు మెమరీస్ ఉండిపోతాయి. మెయిన్గా యూట్యూబ్లో ఓన్లీ డబల్ ఎం, ఇది ఓన్లీ మనీ కోసం కాదు, మెమరీస్ ఎక్కువ ఉంటాయి ముఖ్యంగా. సో వాళ్ళు చేసే పండగలు కానీ
వాళ్ళు ఏదో బర్త్డే పార్టీస్ కానీ వాళ్ళు ఏ ఐడియాస్ వచ్చినా సరే అవి క్యారీ అవుట్ అవుతాయి కదా. సో అలా ఎక్స్ప్లెయిన్ చేసి అందరి చేత పెట్టించాను. చూద్దాం. లక్కీగా ఫస్ట్ పోస్ట్ చేసిన 3 వీడియోలే 1 lakh వ్యూస్ దాటేసాయి. ఎస్పెషల్లీ మొన్న శిల్పా గారి వీడియో, శిల్పా చక్రవర్తి వీడియో అసలు తను డే 1 కూడా నన్ను చాలా డిస్కరేజ్తో, అమ్మ విక్రమ్ నా ఛానల్ వెళ్ళట్లేదు, అసలు చూస్తారా, నేను నా ఇన్స్టాగ్రామ్ వెళ్ళట్లేదు, అసలు లైక్స్ రావట్లేదు, మరి ఇంత ఘోరమా, అని ఇంత సీన్ ర్యాంక్ కదా అని చెప్పి చాలా బాధపడింది ఆవిడ. ఈ బాధంతో ఒక వీడియో చేయండి అక్క అని చెప్పారు. ఎందుకంటే అలా వెళ్ళొద్దని ఏమి ఉండదు, డెఫినెట్గా అర్థం చేసుకుంటారు, ఎక్కడో కనెక్టివిటీ మిస్ అయి ఉంటుంది మీకు ఆడియన్స్కి, మనం చేద్దాం అన్నాను. ఫస్ట్ వీడియోనే 2 lakh వ్యూస్. అక్క ఫుల్ హ్యాపీ. హైయెస్ట్ కదా మన ఫేమ్ టైమ్ మీడియా స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ వీడియోనే కదా. ఫస్ట్ వీడియో జాకీ అనేది అది 70K వ్యూస్. సెకండ్ వీడియో శిల్పా అది 2 lakh ప్లస్ వ్యూస్. యాక్చువల్ గా ఆ పేర్లు కూడా జాకీ బాబు బంగారం, శాందార్ శిల్ప. సో ఇంత ఆల్మోస్ట్ 20 ఛానల్స్ ఉన్నాయి. 20 ఛానల్స్ కూడా మాక్సిమం పేర్లు నేనే సజెస్ట్ చేశాను. మంచి లోగోస్ తో, మంచి కంటెంట్ తో, డిఫరెంట్ కంటెంట్ తో వెళ్తున్నాం అనమాట. అంటే వేరే ఎక్కడ ఇప్పటి వరకు వేరే ఛానల్స్ లో కనబడని సెలబ్రిటీస్ కూడా ఎంతో మంది మినిమం ఒక 6-7 కొత్త ఛానల్స్, అంటే ఇప్పుడు దాకా ఎప్పుడు యూట్యూబ్ ఛానల్ పెట్టని వాళ్ళని కూడా తీసుకున్నాం. సూపర్. అండ్ వీళ్ళతో పాటు జనరల్ గా మూవీ ఆర్టిస్టులను కూడా మీరు రెగ్యులర్ గా కలుస్తూ ఉంటారు కదా. సో ముందు ముందు మన ఛానల్స్ లో ఎప్పుడైనా గెస్ట్ అపియరెన్స్ కైనా కానీ వాళ్ళు ఎవరైనా కనబడే ఛాన్సెస్ ఉన్నాయా? 100% ఎందుకుండో. అయ్యో, నేను విజయలక్ష్మి అక్క ఉంది, సింగర్ విజయలక్ష్మి అక్క, విక్రమ్ ఏంటి ఎలా వీడియోస్ అంటే అన్ని కలిపి చేయండి అక్క అన్నాను. ఇంటర్వ్యూస్ చేయొచ్చా అన్నాను హ్యాపీగా. తనకి మూవీస్ టచ్ ఉంది. సో మూవీ ఆర్టిస్టులందరినీ తను ఇంటర్వ్యూ చేయబోతుంది త్వరలో, మీరు చూడబోతున్నారు. సో ఫేమ్ టైమ్ మీడియా అనేది నాట్ ఓన్లీ ఫర్ ఇండివిజువల్ కంటెంట్, ఇట్ ఈస్ లైక్ అంటే ఎవ్రీథింగ్ అన్నట్లు ఫేమ్ టైమ్ మీడియా. మా ఫేమ్ టైమ్ మీడియాలో ఏ ఛానల్ జాయిన్ అయినా సరే అది మా ఛానల్ గా అనుకుంటాం అనమాట. అది నా ఛానల్, నా దగ్గర ఉన్న 20 ఛానల్స్ నావే. అలా ఓకే, ఎందుకు కావు మీరే CEO అయితే అది వేరు పక్కన పెడితే నేను నాదిగా నా ఓన్ గా ఫీల్ అవుతా. సూపర్ అన్న. సో అయితే జనరల్ గా మాకు మీ గురించి, మీ ఫ్యామిలీ గురించి ఆల్రెడీ అందరికి తెలుసు. అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు, ఇప్పుడు ఎలా ఉన్నారు, మీరేంటి, మీ లవ్ స్టోరీ ఏంటి, మీ ఫ్యామిలీలో జరిగిన డిస్టర్బెన్సెస్ ఏంటి అందరికి తెలుసు. సో ఇప్పుడు శ్రీవాణి గారికి వాళ్ళ సిస్టర్ ఇన్ లాకి కూడా కొన్ని గొడవలు అయ్యాయి. అది కూడా పెద్ద డిస్టర్బెన్స్, మెస్సీ అయిపోయింది అప్పట్లో. దాని గురించి ఆల్రెడీ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాము. కాకపోతే ఏంటంటే ఫ్యామిలీ అనేసరికి మీకు శ్రీవాణి గారితో పాటు ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉన్న ఇంకొక వ్యక్తి ఎవరు అంటే నందిని. సో మీకు నందినికి మధ్యలో జరిగిన ఏదైనా మాకెవరికి తెలియని, మీరు అమ్మో ఇలాంటి ఇన్సిడెంట్ మళ్ళీ మనం గుర్తు చేసుకోకూడదు అనుకునే టైప్ లో ఏమైనా ఇన్సిడెంట్స్ ఉన్నాయా? నిజం చెప్పాలంటే ఒక ఇన్సిడెంట్ ఉంది. ఉందా? అయ్యో ఉంది. నేను నందినికి చాలా పెద్ద ఇన్సిడెంట్ అది. అది మళ్ళీ జరగకూడదు, ఎవరికి జరగకూడదు, నాకే కాదు. అదేంటంటే మేము పెళ్ళైన నందినికి జస్ట్ ఒక 8 months 1 year చిన్న పాప, చాలా చిన్న పాప. టూర్కి వెళ్ళాం సరదాగా, నేను, మా అమ్మ, మా నాన్న, నందిని, శ్రీవాణి. ఆగ్రా తాజ్మహల్ ఎప్పుడు చూడలేదు శ్రీవాణి. తాజ్మహల్, జైపూర్ నుంచి ఢిల్లీ పక్కన గుర్గావ్ అని చెప్పి ఒక ప్లేస్ ఉంది, అది హర్యానా బార్డర్ అనుకుంటా. గుర్గావ్ అని, అక్కడ ఒక వేరే ఫ్రెండ్ ఉన్నాడు గోపాల్ అని చెప్పి, నా ఫస్ట్ ఆల్బమ్ ప్రొడ్యూసర్ అనమాట, మందులోడ ఉరిమాయిలోడ. సో అతను కలవడానికి వెళ్ళాం, ఏదో వెళ్ళిన సినిమాలు అనేది వినిపించమంటే వెళ్ళి అక్కడ వేరే రూమ్ తీసుకున్నాము. సరే ఈవినింగ్ షాపింగ్ అని వెళ్ళి వచ్చేటప్పుడు ఆటో మాట్లాడుకున్నాం, పెద్ద ఆటోస్ ఉంటాయి అక్కడ, ఒక ఆటో మాట్లాడుకున్నాం. మాట్లాడి మరి వాడి భాష నాకు అర్థం కాలేదా, మా భాష వాడికి అర్థం కాలేదు తెలియదు. ఏదో అన్నాడు, 100 రూపాయలు ఏదో అన్నాడు. సరే ఎక్కాం అందరం, దీపం వచ్చింది లాజ్. నేను నందిని ఇంకా లాస్ట్లో కూర్చున్నాం, ఆటోలో దిగుతున్నాం. అయితే 500 అన్నాడు. 500 ఉన్నదే చిన్న, చాలా 1/2 kilometer కూడా ట్రావెల్ చేయలేదు మాల్ నుంచి మా రూమ్కి. ఇద్దరు అంటే అంటే చాలా యంగ్ అతను, యూత్. నేనేంటంటే ఆటోలో కూర్చొని నేను గొడవపడుతున్నా అనమాట. నానా మీరు ఆగండి, యాబాద్కర్ రేసి. నాకు మెయిన్ ప్రాబ్లం అంటే నాకు హిందీ సరిగ్గా రాదు. చిన్నప్పటి శ్రీవాణి మాట్లాడుతుంది కానీ నాకు హిందీ అంత పెద్ద సరిగ్గా రాదు. ఈ మధ్య నేను కొంచెం మేనేజ్ చేస్తాను. అయితే అలా అంటున్నాను, చిన్న నందిని నా చేతిలో ఉంది. అసలు ఏమైనా అర్థం కాలేదు. వాడు ఆటో స్టార్ట్ చేసి ఫాస్ట్కి వెళ్ళిపోయాడు, బగాయించాడు. మీరిద్దరు ఆటోలోనే ఉన్నాం, మా అమ్మ దిగారు. అయితే నాకు ఫ్యూజ్ ఎగిరిపోయి, నందిని ఏమో దానికి ఏం తెలియదు కదా, దాని మొహం సార్ చూశాను. వాడు అంటే అర్థమవుతుంది సగం హిందీ, అంటే ఆజ్ హోగయా మేర గల్లీకో లేకే జారే ఆకు కార్డు దూంగా ఇది అంటున్నాడు. వెంటనే మరి నేను ఎక్కడిని తెచ్చుకున్నానో, అది నందిని మీద ప్రేమో లేకపోతే నేను తెచ్చుకున్న ఏదో మొత్తం ధైర్యం తెచ్చుకున్నాను. వాడు చాలా ఫాస్ట్ నడుపుతాను ఇంకా ఆటోని.
వాడు ఆజ్ హోగయా ఆప్ అని లక్కీగా చలో 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 జాయింగే మే డర్తనే ఏదో చెప్పా హిందీలో. వెళ్ళి లక్కీగా ట్రాఫిక్లో ఆగిందబ్బా, తక్కువ దిగేసా. లక్ అనుకోవాలన్నమాట. అంటే వాడు నిజంగా ట్రాఫిక్ సిగ్నల్ లేకపోయి ఉంటే వెళ్ళిపెట్టాడేమో ఎక్కడికన్నా. అట్లీస్ట్ ఏం చేస్తాడు కాదేమో కానీ అట్లీస్ట్ భయపెట్టాడు కదా. చిన్న పాప నందిని చేతిలో వెంటనే వెళ్ళి పరిగెత్తుకుంటూ నడుచుకుంటూ వెళ్ళి ఇక్కడ పోలీస్ జీప్ కావాలంటే ఒక లేడీ ఎస్ఎస్సి ఇంకా మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం మధ్యాహ్నం ఈవినింగ్ అంటే వెలుగ్గానే ఉంది 5-6 o'clock అట్లా ఈవినింగ్. వెళ్ళి మేము హైదరాబాద్ సే అయ్యేది అంటే ఆవిడ టికెట్ అవి చలజాత అని ఆటో పట్టుకొని వచ్చేసరికి మా నాన్న ఆల్రెడీ పోలీస్ స్టేషన్ వెళ్ళిపోయాడంట. శ్రీవాణి మా అమ్మ ఫుల్ ఏడుపులు అప్పటికే. అంతే కదా, నేను నందిని ఇద్దాం. వాడు ఆటోలో ఫాస్ట్గా వెళ్ళిపోయాడు. వాడు చాలా ఉద్యోగం పిల్లలు దెబ్బ ఎట్లుంటారు వాళ్ళకి ఏం నాలెడ్జ్ ఉండదు కదా, వాడు యూత్ వాడు పక్క. సరే మొత్తానికి అది జరిగింది. అప్పుడు అనుకున్న అమ్మో మనం చిన్నపిల్లల చేతిలో ఉండగా ఎప్పుడు ఏది రిస్క్ చేయకూడదు. దీన్ని బట్టి నాకు అర్థమైన విషయం ఏంటంటే ఎవరితోనా గొడవ పడాలి అంటే దిగి గొడవ పడాలి, అంతే. డిస్కషన్ లోపల ఉండి పెట్టకూడదు, ఆటలో ఉండి పెట్టకూడదు అనమాట. ఇక అప్పుడు అది గుర్తుండిపోయింది. ఇంకా ఎప్పుడు అందుకు నందిని అయినా సరే నందిని చూడగానే గుర్తొస్తుంటుంది. అదొకటి. మళ్ళీ తనకి బాత్రూంలో జారి పడింది. ఇప్పుడు ఇంకా కట్టు ఉంటుంది ఇక్కడ నందినికి. అది నేను అసలు చూడలేకపోయాను నందిని. ఆ తర్వాత మళ్ళీ శ్రీవాణికి మొన్న యాక్సిడెంట్. అంటే మనం ఇంకా అప్పుడు అనిపించింది నాకు సినిమాలో ఒక డైలాగ్ చాలా ఇష్టం. ఎవరికైనా తెలిసిన వాళ్ళకి ఏదైనా జరిగితే మనకి బాధ వేస్తుంది, అదే మన అయిన వాళ్ళకి అయితే మాత్రం అది నరకంలాగా అనిపిస్తుందని. మనకు వస్తే కష్టం, మన వాళ్ళకి వస్తే నరకం అని. అలాగా నందిని పడగానే నేను నందిని మొహం కూడా చూడలేదు, హాస్పిటల్ తీసుకెళ్ళాను. కానీ అది లక్కో యాదృశ్యమో బ్యాడ్ లక్కో ఏంటో తెలియదు కానీ మా ముగ్గురికి తలకే దెబ్బలు తగిలి. నందిని నేను సెకండ్ క్లాస్ ఉన్నప్పుడు నాకు ఇక్కడ తగిలింది. అప్పుడు నాకు కుట్లు వేయలేదు కాబట్టి ఇక్కడ దాకా తెగింది అనమాట. ఈ కోన్ అంటారు కదా, ఎడ్జ్ గుచ్చుకుంది ఆడుతుంటే, ఇలా చిన్న దెబ్బ అయింది. నందినికి ఇక్కడ అయింది, మన శ్రీవానికి యాక్సిడెంట్ ఇక్కడ తలకి. ముగ్గురికి మొత్తానికి చూద్దాం ఆ బ్రహ్మ మా తలరాత మార్చడానికి ఏమన్నా. కానీ అన్న జనరల్ గా అలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు బేసిక్ గా ఒక రకమైన భయం, మళ్ళీ ఆ ప్లేస్ కి వెళ్ళాలంటే ఆ ఇన్సిడెంట్స్ గుర్తొచ్చిన ఆ ఇన్సిడెంట్స్ తాలూకు భయాలు అన్నీ ఉంటాయి కదా. సో ఎప్పుడైనా మళ్ళీ ఆ ఇన్సిడెంట్ జరిగాక ఆ ప్లేస్ కి వెళ్ళడం జరిగింది? అంటే మామూలుగా గుర్గావ్ ఎందుకు వెళ్తాం, గుర్గావ్ అంటే అది పక్క ఇదే బాగా ప్లేస్ కాబట్టి అన్ని కంపెనీస్ ఉంటాయి అక్కడ. మామూలుగా నేషనల్ లెవెల్ కంపెనీస్ అన్ని అక్కడే ఉంటాయి. ఎల్జీ, సామ్సంగ్, ఇప్పుడు ఐసిఐసిఐ లాంటి గుర్గావ్లోనే. మనకేం పని ఉంటుంది అక్కడ. ఓకే, యాక్చువల్గా ఎప్పుడు చూసినా మీ గురించి, శ్రీవాణి గారి గురించి, నందిని గురించి, లేకపోతే మీ అమ్మగారు మీ నాన్నగారితో ఇంతవరకే మీ ఫ్యామిలీ గురించి మాకు తెలుసు. అయితే కట్ చేస్తే ఇటువైపు శ్రీవాణి గారికి రిలేటివ్స్ ఎవరున్నారు, వాళ్ళ సిస్టర్స్, వాళ్ళ ఆడపడుచు, వాళ్ళ సిస్టర్స్, వాళ్ళ వదిన, అంతవరకు మాకు తెలుసు. అసలు మీకు ఇటువైపు మీ బ్రదర్స్, మీ సిస్టర్స్ పరిస్థితి ఏంటి? నాదే పెద్ద ఫ్యామిలీ, మాది ఇంచుమించు చిన్నప్పటి నుంచి మా ఉమ్మడి కుటుంబం లాగా అనమాట. ఓకే, కానీ ఎక్కడ మీ ఫ్యామిలీ గురించి ఎప్పుడు? అయ్యో మా వీడియోస్ లో ఉంటది. ఇప్పుడు శ్రీవాణి ఎప్పుడు చెప్పినా సరే మరి మా కుటుంబం గురించి చెప్తుంది. మా నాన్న బర్త్డే సెలబ్రేట్ చేస్తాం మా వీడియోస్ లో. మీ నాన్నగారు, మీ అమ్మగారు, వాళ్ళిద్దరూ మాకు బాగా తెలుసు. మా నాన్నకి ఒక సొంత అన్నయ్య, ఓ సొంత చెల్లెలు. మా పెద్దనాన్న పేరు సాయి కుమార్ రెడ్డి, మా అత్త పేరు కళ్యాణి. సో మా పెద్దనాన్నకి 2 కొడుకులు. శాతవాహన్ రెడ్డి పెద్దన్నయ్య, ఆయన యుఎస్ లో ఉంటారు. వర్చూసా అనే కంపెనీకి వైస్ ప్రెసిడెంట్. దానికి వైస్ ప్రెసిడెంట్. ఆయన యుఎస్ లోనే ఆల్మోస్ట్ 15-20 years నుంచి అక్కడే సెటిల్ అయ్యారు, అక్కడే ఇల్లు కట్టుకొని. ఇంకో 2 అన్నయ్య ఇక్కడ MBA పెద్ద కాలేజ్కి, మాస్టర్ ఆఫ్ బిజినెస్ కాలేజ్కి డీన్, మంచి పొజిషన్ లో ఉన్నాడు ఆయన కూడా. శ్రీహర్ష రెడ్డి ఆయన పేరు. సో మా అత్తకి 2 కొడుకులు, మా మామయ్య సోమేశ్వరరావు, తేజ, సందీప్ కూడా మన అమెజాన్ లోనే వర్క్ చేస్తాడు. చిన్న బామ్మర్ది. తేజ సాఫ్ట్వేర్ కంపెనీ. మా సొంత తమ్ముడు రాణా ప్రతాప్ రెడ్డి, భరత్ రెడ్డి. రాణా ప్రతాప్ రెడ్డి మా పెద్ద తమ్ముడు ఫుల్ చిన్నప్పటించే మంచి ఆస్పిరేషన్స్, బిజినెస్ మైండ్ ఉన్న వ్యక్తి అనమాట. సో ఇప్పుడు పెద్ద పెద్ద బిజినెస్ కాంట్రాక్ట్స్ ఇవి చేస్తుంటాడు. చిన్న తమ్ముడు ఎంప్లాయీ, బెంగళూరులో సెటిల్ అయ్యాడు. అక్కడే ఫ్లాట్ కొనుక్కొని మ్యారేజ్ అయిన తర్వాత ఇప్పుడు కవలలు. అందరూ ఎడ్యుకేటెడ్, నేను ఒక్కనే బీకామ్ డిగ్రీ చేశాను అంతే. ఓకే, ఇంతమంది ఎడ్యుకేటెడ్ ఉన్న వాళ్ళల్లో మీరు ఒక్కళ్ళే ఎందుకు స్పెషల్ గా? అంటే వాళ్ళతో సంబంధం లేదు కాదు, చిన్నప్పటి నుంచి. అంటే లక్కీగా మా ఇంట్లో నిజం చూపించే అద్దాలు ఉన్నాయి, నిజాన్ని నేర్పించే అద్దాలు ఉన్నాయి. సో అందుకని నేను నిజంగా చిన్నప్పటి నుంచి డాన్స్ బాగా చేస్తానో, యాక్టింగ్ బాగా చేస్తానో మా ఇంట్లో అందరూ నమ్మి నన్ను ఈ ఫీల్డ్కి వదిలేరు తప్ప, అంతేగాని
అంటే మేము చాలామంది ఏదో అన్నట్టు అరే మా అబ్బాయి చాలా అందంగా ఉంటాడు సార్ పెట్టుకోండి మీ దాంట్లో అని అంటుంటారు కొంతమంది. నాకు చాలా జాలి వస్తుంటుంది. అంటే వాళ్ళకి ఏం చెప్పలేము, మనం ఏం చెప్పినా సరే నెగిటివ్ అవుతుంది సమాజంలో. మనం అన్ని విన్ని ఇట్లా ఎవరెవరో ఫోటోలు పంపిస్తుంటారు నాకు ఇన్స్టాగ్రామ్లో, అట్లా జాలి వస్తుంది, చెప్పలేము. సార్ నేను హౌస్ వైఫ్ సార్ ఇప్పుడు యాక్టింగ్ చేయాలంటుందని చెప్పి 45 ఫోటోలు పంపిస్తుంది. పాపం ఆవిడ సెట్ కాదు, చెప్పలేము అది. అప్పుడప్పుడు అనిపిస్తుంది శ్రీవాణి లాగా మొహం ముందు చెప్పడమే కరెక్ట్ ఏమని. శ్రీవాణి అయితే చెప్పేస్తుంది వద్దమ్మా ఈ ఫీల్డ్కి నువ్వు, అంటే ఫీల్డ్ చెడ్డదని ఎప్పుడు మేము చెప్పాం, మేము ఇద్దరం ఇదే ఫీల్డ్లో తింటున్నాం, ఇక్కడ అనేది తింటున్నాం కాబట్టి అలా, బట్ నీకు సెట్ కాదు ఈ ఫీల్డ్, నువ్వు పనికిరావు అని శ్రీవాణి కొంచెం చెప్పేయగలుగుతుంది ధైర్యంగా. అంటే వద్దమ్మా టైం వేస్ట్ చేసుకోకు, అంటే యాక్టింగ్ అంటే ఇలా ఉంటుంది, కష్టం, ఆయనకి పిల్లలతో అలా కష్టం. శ్రీవాణి నందిని కడుపులో ఉన్న 9th month యాక్ట్ చేసింది, నందిని పుట్టిన 12th day నుంచి యాక్ట్ చేసింది. చాలా మంది కదా కుదరదు కదా, అలా శ్రీవాణి చెప్పేస్తుంది. నేనేమంటే ఓకే ఓకే అని అవాయిడ్ చేస్తాను తెలియదు అలా. కానీ మీకు అలాంటి ఫొటోస్ వచ్చినప్పుడు లేకపోతే జనరల్గా ఏంటంటే మీరు వాళ్ళు ఇఫ్ దే ఆర్ టాలెంటెడ్ డెఫినెట్గా మీరు ఎంకరేజ్ చేస్తారు నాకు తెలుసు. కాకపోతే ఏంటంటే వాళ్ళ దగ్గర టాలెంట్ ఉందో లేదో తెలియని సిచ్యువేషన్లో అలా ఫొటోస్ పంపించినప్పుడు వాళ్ళకి మీరు రిప్లై ఇంకోటి నేను రిప్లై అందరికి పాజిటివ్ ఇస్తాను. ఇంకోటి అంటే వాళ్ళు ఫోన్ ఎత్తగానే లేదా చాటింగ్ చేయగానే వాళ్ళు మాట్లాడే జస్ట్ అదే మరి నాకు ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, ఒక 2 నిమిషాలు చెప్పేస్తారు అనమాట. కొంతమంది అమ్మాయిలు ఉంటారు ఇదివరకు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో దాని మెసేజ్లు చేయబుద్ది కాదు. ఇప్పుడు చూస్తున్న చాలామంది అమ్మాయిలకు కూడా వాళ్ళకి ఇప్పుడు అర్థమవుద్ది అందుకని ఇలా సార్ యాక్టింగ్ ఇంట్రెస్ట్ అంటారు. ఓకే అమ్మా తప్పకుండా నా వాట్సాప్ నెంబర్ ఇచ్చేస్తా, రైట్ నా ఫోన్ నెంబర్ తీసుకోండి. నాకు ఇన్స్టాగ్రామ్లో చాట్ చేయడం ఇష్టం ఉండదు, ఎవడు ఫోటో పెట్టి చాట్ చేస్తే తెలియదు కదా మనకి. ఇచ్చేగానే వెంటనే వాళ్ళు నెక్స్ట్ అడుగుతారు క్వశ్చన్. కొంతమంది అమ్మాయిలు నాకు చాలా కోపం వస్తుంది ఇప్పుడు, సార్ ఈ ఫీల్డ్ చెడ్డదంతే కదా సార్, ఎవడు చెప్పాడు అంట. నీకు ఇప్పుడు సరదాగా పర్సనల్గా ఇస్తాను నా సెల్, చూడు సరదాగా ఎంజాయ్ చేస్తాను, మెసెంజర్లో ఉంటాయి. ఫేస్బుక్లో అయితే ఇంకా ఘోరంగా తిట్టాను నేను, అప్పట్లో ఇంకా యూత్ కదా మండిపోయేదనమాట నాకు. ఒక పక్కన నా భార్య ఏదే ఫీల్డ్, నందిని 5 years ఉన్నప్పుడే సీరియల్లో మూగమోసం సీరియల్లో చైల్డ్ ఆర్టిస్ట్, ఈ ఫీల్డ్ చెడ్డది కదా ఆడవాళ్ళందరినీ వాడుకుంటారు అని అడిగితే అమ్మాయి ఎవడు చెప్పాడు నీకు, మా పక్కన ఒక అంకుల్ ఉంటాడు సార్ అంటే అవునా మా ఆయన చెప్తే కరెక్టే ఉండొచ్చింది, వాళ్ళ పిల్ల నాకు తెలిసి ఎక్కడికి వెళ్తుందో ఇలా హార్చుకుంటాడు. నేను చాలా హార్ష్ ఇచ్చాడు, అంటే కోపం వస్తుంది అబ్బా చెప్పాను కదా. ఇప్పుడు మీ భార్య ఇదే ఫీల్డ్ లో ఉంది, నేను అంటుంది నీకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ అని చెప్పి నా మెసేజ్ పెట్టావు, నువ్వు యాక్టింగ్ చేయగలుగుతావా లేదా అది చెప్పు. ఈ ఫీల్డ్ చెడ్డది కదా అని చెప్పి నువ్వు అడుగుతున్నావు అంటే నువ్వు చెడ్డదానివా అంటే కన్ఫర్మేషన్ చేసుకుంటున్నావా, అవునమ్మా చెడ్డది అంటే నేను రెడీ సార్ అంటావా, నువ్వేంటి నీ ఆన్సర్ నువ్వు ఏమనుకోవాలనుకుంటున్నావు. ఫీల్డ్ చెడ్డదే అని తెలిసినప్పుడు అవును నీకు చెడ్డదని తెలుసు పక్కన చెప్పేసాడు, నమ్మే అతన్ని, నీ పక్కన ఇంట్లో అతను నువ్వు నమ్మబ్బా. అలాంటప్పుడు మరి యాక్టింగ్ కోసం ఎందుకు ట్రై చేస్తున్నావు, నాకు ఎవడికో నాకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ అని చెప్పి ఎందుకు మెసేజ్ పంపిస్తున్నావు, వేస్ట్ కదా. నీకు ఆల్రెడీ నీ పక్కన చెప్పాడు, నువ్వు ట్రస్ట్ చేసావు, ఫీల్డ్ చెడ్డది, ఎందుకు నేను ఎవడు రమ్మంటున్నాడు. దిల్ రాజు గారు ఎవరైనా ప్రొడ్యూసర్స్ నుంచొని రా అమ్మా నువ్వు ఇండస్ట్రీకి వస్తే అసలు మా అని చెప్తున్నారా, ఇక్కడ ఎవడిని బతిమాడు. ఓకేనా, నీకు ఇంట్రెస్ట్ ఉందా ఇష్టం ఉందా, ఏ ఫీల్డ్ అయినా దాని ఇష్టంతో ప్రేమించు, నీకు ఒక లెవెల్ దారి చూపిస్తుంది ఏ ఫీల్డ్ అయినా. అంతేగాని నువ్వు వాడు చెప్పాడు వీడి చెప్పాడు అని డైరెక్ట్గా నువ్వు నన్ను అడిగితే నేను వేరేగా మాట్లాడాల్సి వస్తుంది అనమాట. అంటే జనరల్ గా వీళ్ళు ఇది గ్లామర్ ఫీల్డ్ ఎక్కువ ఫోకస్ అవుతారు ఎక్స్పోజ్ అవుతారు కాబట్టి ఈ ఫీల్డ్ గురించి మాట్లాడుతున్నారు. వాట్ అబౌట్ సాఫ్ట్వేర్? అదే నేను అంటున్నా కదా, మరి అవన్నీ ఇప్పుడు మాట్లాడొచ్చా? నేను చెప్పాను కదా లాస్ట్ టైం కూడా నేను చెప్పాను, ఎవరో స్కూల్లో ఎవరో ప్రిన్సిపల్ 10th class అమ్మాయిని నువ్వు నాతో స్పెండ్ చేసి నేను పాస్ చేస్తా అన్నప్పుడు మరి అందరి పిల్లలు మన స్కూల్ మానిపించాలి కదా. స్కూల్ అన్నీ చెడ్డమేమో, ప్రిన్సిపల్ అందరూ అమ్మాయిలతో ఇలా పడుకోమని అడుగుతారేమో. ఇండస్ట్రీలో నిజంగానే ఉండొచ్చేమో, ఒక ఇద్దరు వల్ల ఇండస్ట్రీ అని మాట్లాడే వ్యక్తులకు చెప్తున్నా, ఇండస్ట్రీ గురించి మాట్లాడకండి, వ్యక్తి గురించి మాట్లాడండి. ఆ వ్యక్తి ఒక బ్యాంక్ ఎంప్లాయీ ఒక లేడీ ఉంది ఎవరితో అఫైర్ పెట్టుకుంది, బ్యాంక్ ఎంప్లాయీస్ ఉన్న ఆడవాళ్ళందరిని అంటావా ఎలా అంటారు, మొత్తం బ్యాంకుల్లో పనిచేసే ఆడవాళ్ళందరూ చెడ్డోళ్ళండి అని అన్నాం కదా. ఫలానా బ్యాంకులో పనిచేసే ఫలానా వ్యక్తి ఇలాంటిదండి అనుకుంటారు కానీ. సో మన ఫీల్డ్ ఏంటంటే బేసికల్గా ఓపెన్ చెప్తున్నావా, మన గ్లామరస్ ఫీల్డ్ చూసే వాళ్ళందరికీ చాలా జెలస్ ఉంటుంది, మనం అంటే కుళ్ళు ఉంటుంది మనసులో. అందుకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఐఏఎస్ ఆఫీసర్ ఇదే ఒక ఐటమ్ సాంగ్స్ చేసే ఒక లేడీ ఒక షాప్ ఓపెనింగ్ వెళ్తే ఆ ఐటమ్ సాంగ్స్ చేసే లేడీతో అందరు ఫోటోలు దిగుతారు ఆబ్వియస్గా. సెల్ఫీస్ అప్పుడు ఏం గుర్తురాదు, ఆమె ఎక్స్పోజ్ చేసిందా, బొడ్డు చూపించిందా,
జై హనుమాన్ అవేం గుర్తురావు, ఆమెతో సెల్ఫీ గుర్తు వస్తుంది. ఎందుకంటే ఆమెతో ఫోటో వీడు 10,000 20,000 చెప్పుకుంటాడు, సెలబ్రిటీతో నాకు ఫోటో ఉందిరా. కానీ ఆమె వెళ్ళిపోగానే మళ్ళీ ఆమె నా చిల్లర పాటలు చేస్తుంది సినిమాలు ఇలా అనమాట. సో అందుకని మనం జనాల్ని, అందులో అలాంటి జనాల్ని పట్టించుకోకూడదు. మళ్ళీ ప్రేమించి పాజిటివ్ జనాలు చాలా మంది ఉంటారు కదా, సో వాళ్ళు పట్టించుకోవాలి. ఇక్కడ ఆర్టిస్టులు చాలా మంది పెళ్లిళ్ళు చేసుకుంటారు, డైరెక్టర్స్ హీరోయిన్స్ పెళ్లిళ్ళు చేసుకుంటారు, ఎస్పెషల్లీ సీరియల్ ఫీల్డ్ లో ఎక్కువ జరుగుతూ ఉంటాయి ఇవన్నీ కూడా. ఎందుకు మీరే ఎగ్జాంపుల్, మీ ఇద్దరు ఆర్టిస్టులు. మేమే కాదు, చాలా మంది టీవీ ఫీల్డ్ లో, ముఖ్యంగా టీవీ ఫీల్డ్ లో రీసెంట్ గా అమర్దీప్, తేజస్విని గారు, వీళ్ళందరూ అంటే ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ కూడా మాక్సిమం వాళ్ళబ్బా. ఇప్పుడు సినిమా అంటే ఒక 3 నెలలు అయిపోద్ది, ఒక బాండింగ్. సినిమా అనేది ఆ 3 నెలలు చాలా క్లోజ్ గా ఉంటారు. తక్కువ వేరే సినిమా, మళ్ళీ అక్కడ వేరే ఒక గ్రూప్, అక్కడ సీరియల్ అలా కాదు. ఈ సీరియల్ అనేది 3 ఏళ్ళు 4 ఏళ్ళు నడుస్తుంది కదా, సో ఇక్కడ ట్రావెల్ ఎక్కువ ఉంటుంది. కంప్లీట్ గా వాళ్ళ ఫ్యామిలీ అయిపోతుంది. ఇప్పుడు ఒక హీరో హీరోయిన్ ఉన్నారనుకో, వాళ్ళకు 3 ఏళ్ళు కలిసి ఒకటే సీరియల్ యాక్ట్ చేసినప్పుడు డెఫినెట్ గా ఒక బాండ్ క్రియేట్ అవుతుంది, ఆ బాండ్ గట్టిగా ఉంటుంది. ఈవెన్ పెళ్ళైన వాళ్ళు కూడా ఎలా అంటే మా ఓన్ సిస్టర్, మా అన్న, మా అలా క్లోజ్ అయిపోతారు బాగా. కాకపోతే ఏంటంటే ఇక్కడ వాళ్ళు నిజంగా ఫీల్డ్ చెడ్డదే అయితే వీళ్ళు ఈ లాజిక్ ఎందుకు అర్థం చేసుకోవట్లేదు, నిజంగానే వీళ్ళు చెడ్డ వాళ్ళు అయితే వీళ్ళు పెళ్లిళ్ళు ఎందుకు చేసుకుంటారు? అదే అంటున్నా, ఫీల్డ్ చెడ్డదే అన్న వాళ్ళని మనం పట్టించుకోకర్లేదు. ఇంకోటి మన యూట్యూబ్ ఛానల్స్ లో అసలు వాళ్ళ గురించి డిస్కస్ చేయక్కర్లేదు. కొంతమందిని ఎవడో ఉన్నాడు కదా, నేను కూడా చాలా చెప్తుండే ఇవన్నీ, ఆ టాపిక్స్ డిస్కస్ చేయక్కర్లేదు. ఈ కాస్టింగ్ కౌచ్ అని చెప్పి పెద్ద మీటింగ్ పెట్టి, నేను అప్పట్లో చూసాను 3-4 ఏళ్ల క్రితం. అప్పుడే ఇది కరోనా స్టార్ట్ అయినప్పుడు మనం ఎక్కువ యూట్యూబ్ అప్పుడే నాకు ఎక్కువ అలవాటైంది. యాక్చువల్గా అందరు వీడియోస్ చూస్తున్నాం ఇంటర్వ్యూలు, ఏదో కాస్టింగ్ కౌచ్ అని రాగానే ఒక 10 మంది 20 మంది అమ్మాయిలు కూర్చొని, ఆడోళ్ళు కూర్చొని, వాళ్ళు అసలు ఎప్పుడు టీవీలో సినిమాలు ఎక్కడ కనపడలేదు. కనపడి నన్ను వాడు వాడుకుందామని చూసిండు, అసోసియేట్ డైరెక్టర్ గారు అడిగిండు, వెండి బాబా న్యూస్ రిపోర్టర్ కూడా పెద్ద, వీళ్ళందరికీ అన్యాయాలు జరిగిపోయి వాళ్ళకి ఏదో రాత్రి అందరిని రేప్ చేసి పంపించినట్టు ఇండస్ట్రీ అంతా. వాళ్ళ గురించి జోక్ కాదు, అసలు చెప్పకూడదు. కానీ అప్పట్లో చాలా కోపం వచ్చిందన్నమాట నాకు అవి చూస్తుంటే. ఎవరెవరు అమ్మాయిలు అందరూ 10 మంది 20 మంది కూర్చొని, ఈ సినిమా ఫీల్డ్ జట్టు అది నన్ను వాడు అడిగిండు, నన్ను పండమని అడిగిండు, పడుకోమని అడిగిండు. అడిగితే అది నువ్వు ఏం చెప్పదలుచుకుంటున్నావు ఇప్పుడు? అంటే నువ్వు కొత్త వాళ్ళని రావద్దని చెప్తున్నావా, లేదా నిన్ను చూసి నేర్చుకోమని, నువ్వు నిన్ను చూసి ఏం నేర్చుకోమంటున్నావు? డెఫినెట్ గా వాళ్ళెవ్వరిని చూడకుండా నేను చెప్తాను. ఎవరైనా ఆర్టిస్ట్గా వచ్చేవాళ్ళు నాకు ఉండి ఫోన్ చేస్తే, ఏమంటే ఆ లేడీస్ ఇలా చెప్పారంటే, చిచి వాళ్ళు ఆర్టిస్టులు కాదమ్మా అని చెప్తాను. వాళ్ళు ఆర్టిస్టులు కాదు, వాళ్ళు ఫేమ్ కోసం, డబ్బుల కోసం వచ్చిన గ్యాంగ్ అదంతా అని చెప్తాను. కానీ వాళ్ళని అలా చీప్ గా చేసుకొని ఒక మీడియా ఛానల్ కి ఎక్కి వాళ్ళు అంటే వాళ్ళు అప్పట్లో వాళ్ళు ఏమనుకున్నారంటే, వాళ్ళ మైండ్ ఏమంటే, మనం వేరే వాళ్ళ మీద బురద చల్లితే వాళ్ళు ఎలా అనుకున్నారంటే మనం ఫేమ్ అవుతాము, లేకపోతే ఇండస్ట్రీ అందరూ ఇంత మంచిది ఈవిడ అసలు మొత్తం బయట పెట్టేసిందని చెప్పి ఛాన్సులు ఇస్తారు, అలా అనుకున్నారు. కానీ అది చాలా తప్పు. నువ్వు వేరే వాళ్ళని బ్లేమ్ చేసేటప్పుడు నువ్వు ఎందుకు బ్లేమ్ చేస్తున్నావు ఒక పెద్ద వ్యక్తిని? నీకు పేరు కోసం కదా. అంటే అదే ఒకటే అమ్మాయి 10 మంది తిరిగి ఉంటుంది, ఓపెన్ చెప్తాను, ఏమని అనుకోని. కానీ వాళ్ళలో తోపేవాడు, డబ్బు ఉన్నవాడు, ఫేమ్ ఉన్నవాడు, వాడిని ఎందుకు హైలైట్ చేస్తావు నువ్వు? అప్పుడు ఎవరో ఒక అమ్మాయి నాని నాకు తిరిగాడు, ఫ్లడ్ చేశాడు, తప్పు కదా. నాని ఒక మంచి స్టార్, మంచి హీరో, నిజంగా నీకు అన్యాయం చేస్తుంటే నిన్ను చూసి ఒక 100 మంది అమ్మాయిలు వచ్చి ఉండాలి. నిజంగా నాని విమనేశ్వర్ అయ్యి ఉంటే 100 మంది అమ్మాయిలు బయటకు వచ్చి ఉండాలి. నువ్వు కరెక్ట్ చెప్పావు, నిజంగా నాని ఇలాంటి అని చెప్పి. ఎందుకు అట్లా? నేను అదే అంటున్నామాట, ఏదో పరిచయం ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఉంటావు, మధ్యలో క్లోజ్ అవుతాము. నువ్వు ఏదో ఒక 7 ఏళ్ళ తర్వాత, 2 ఏళ్ళ తర్వాత, 3 ఏళ్ళ తర్వాత నువ్వు విక్రమని అప్పట్లో నన్ను గోకాడని చెప్తే అది చూసే జనాలు స్పాట్లో నమ్ముతారు, కానీ ఫ్యూచర్లో అవగాహన చేసుకుంటారు. ఇప్పటికీ నాని సినిమాలు హిట్ అవుతున్నాయి, ఆ చెప్పిన వాళ్ళకి ఒక క్యారెక్టర్ కూడా రావట్లేదు. అదే సాక్షి. సో మొత్తానికి అలా జరిగింది అనమాట. అంతే. కానీ మీకు జనరల్ గా ఇన్స్టాగ్రామ్స్ లో, ఫేస్బుక్ లో రెగ్యులర్ గా మెసేజెస్ ఎవరో ఒకరు చేస్తూనే ఉంటారు కదా. కానీ అనిపించదు అన్న అడిగిన వాళ్ళందరికీ లైక్ అంటే ఎలాగో అలాగా మాట్లాడి చూద్దాం ఒకసారి అంటే, మీ ఫ్యాన్స్ అడిగినా కానీ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం అదంతా హెడేక్ అనిపించదా? అనిపిస్తుంది. కానీ నేనంటే అవేం పెద్ద పట్టించుకున్నా. నేను యాక్చువల్గా నా నెంబర్ ఇచ్చేస్తాను, ఇన్స్టాగ్రామ్ లో ఉంటుంది. ఎవరైనా కింద కమెంట్ బాక్స్ చేసినా సరే నా నెంబర్ ఇచ్చేస్తాను. వేరే సెకండ్ నెంబర్ ఉంది. అంటే ఇంకోటి మనం ఏంటంటే, నా నిజంగా చెప్పంటే కొత్త టాలెంట్స్ ఎంకరేజ్ అంటే ఇష్టం. నా ఫేమ్ టైమ్ మీడియాలో ఇప్పుడు త్వరలో అందుకే వైటీ మూవీస్ అని చెప్పి యూట్యూబ్ మూవీస్ ప్రొడ్యూస్ చేయబోతున్నాం. సో కొత్త టాలెంట్స్ని ఎంకరేజ్ చేయడం ఎందుకు ఇష్టం అంటే, డెఫినెట్ కొంతమంది మన పేరు చెప్పుకుంటే మనకి ఫ్యూచర్లో ఏముంటుంది అబ్బా, ఓకే ఇప్పుడు నేను 42, ఓ 10 ఇయర్స్ అవుతా మనకి ఏముంటుంది, 10-20 ఇయర్స్ అవుతా ఎవరన్నా మనకి వద్దయ్యా అని చెప్పినా సరే ఇన్నర్ ఫీలింగ్ ఉంటుంది.
విక్రమ్ అన్న వల్ల నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను అంటే మనకు ఒక ఫీలింగ్ ఉంటుంది కదా. సో అందుకని కొత్త టాలెంట్స్ ఎంకరేజ్ చేద్దామని చెప్పి ఏ పుట్లు ఏ పాము ఉందో అందుకని అందరికీ నెంబర్స్ ఇస్తాను, అందరితో మాట్లాడతాను. ఇంకోటి కొంతమందిని తిట్టేస్తుంటాను యాక్చువల్గా, కొంతమందితో మామూలు మాడతాను, వాళ్ళు రికార్డ్ చేసి వేసుకున్నా సరే ఏం పర్లేదు అంటే వల్గర్గా తిట్టిన అనమాట. కొంతమంది కావాలని సార్ మీరు విక్రమ్ గారైనా, అవునమ్మా మీ వీడియోస్ చూస్తాం సార్, థ్యాంక్ యూ అమ్మా, నాకు మ్యాటర్ చెప్పా అంటే ఇచ్చండి, మ్యాటర్ చెప్పా ఎందుకంటే తిన్నారా, బాగున్నారా, మీరు బాగున్నారు, నందిని ఎలా ఉంది, శ్రీవానక్క ఎలా ఉంది, మీ ఇవన్నీ వద్దు, ఇవన్నిటికి మాట్లాడని నేను నీకు నెంబర్ ఇవ్వలేదు, ఇవన్నీ నువ్వు మెసేజ్ చేసి నేను సూపర్ అని చెప్పి పెడతా. నేను నీ నెంబర్ ఎందుకు ఇచ్చాను, నువ్వు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అన్నావు కాబట్టి. సో డైరెక్ట్గా పాయింట్కి రా, ఇంటి అదే చెప్తాను అనమాట. డైరెక్ట్ అంటే నువ్వు అవన్నీ నువ్వు టైం వేస్ట్ చేస్తున్నావు, నీ టైం వేస్ట్ నాకు ఇదేంటనమాట. మన ఇద్దరు టైం వేస్ట్ చేయకు, నువ్వు దేనికి ఫోన్ చేసావు నాకు యాక్టింగ్ కోసం, డైరెక్ట్ మాట్లాడిస్తే నువ్వు డెఫినెట్గా నన్ను నేనంటే ఇష్టం ఉండి నన్ను నమ్మి కదా నువ్వు ఫోన్ చేసావు. ఒక అమ్మాయి చేసిందంటేనే నువ్వు అదే చెప్పక్కర్లేదు, మీరంటే ఇష్టం అండి, మీ మాటలు బాగుంటాయండి, మీ బ్లాగ్స్ బాగుంటాయండి, అవన్నీ నువ్వు చూడబట్టే కదా నాకు ఫోన్ చేసింది. ఇంకెన్స్ ప్రూవ్డ్, ఇంకా అవన్నీ వద్దు, డైరెక్ట్ పాయింట్, నాకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అండి, ఓకే మీ ఇంట్లో యాక్సెప్ట్ చేస్తారా, ఫస్ట్ ఇది అడుగుతా. నాకు మ్యారేజ్ అయింది, మీ హస్బెండ్ యాక్సెప్ట్ చేస్తాడా, టీవీ సీరియల్స్ మార్నింగ్ 9 నుంచి నైట్ 9 దాకా ఉంటాయి, వారానికి 2 రోజులు 10-11 కూడా అవ్వచ్చు, ఇవన్నీ మేనేజ్ చేయగలుగుతావా, ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా, ఆ తర్వాత నీ ఫొటోస్ దాంట్లో అలా. సో అందరికి రెస్పాన్స్ ఇస్తా. సరే, కాల్ చేసిన వాళ్ళందరూ యాక్టింగ్ గురించి ఏదో ఒకటి మాట్లాడతారు, మీరంటే ఇష్టం అని చెప్పేసి అంటారు. మ్యారేజ్ అయిందని చిన్నప్పుడే పెళ్లి అయిపోయిందని అందరికీ తెలుసు. చిన్నప్పుడు ఏంటబ్బా, నాకు 24, శ్రీవాణి చిన్నప్పుడు తనకి 18. అదేలే అన్న 24 అంటే ఇప్పుడు ఎవరు 24 years లో పెళ్లి చేసుకోవట్లేదులే కానీ. సో ఎవరైనా ఏదైనా ప్రపోజల్స్ వచ్చాయా? నిజంగా చెప్పాలంటే నేను ముందు ప్రపోజల్స్ చాలా వచ్చాయి, ముందంటే పెళ్లికి ముందు, తర్వాత కూడా 4-5 వచ్చాయి. అంటే ఆబ్వియస్ అంటే మనం కొంచెం ఫ్రెండ్లీగా ఉంటే అది ఎక్కడో జనరేట్ అవుతుంది కదా. కాకపోతే నిజం చెప్పాలంటే ఎప్పుడైతే నేను శ్రీవాణి నందిని పెద్ద అవుతా మా బాండింగ్ ఇన్స్టాగ్రామ్ చూసి ఒక్కడు కూడా ఎప్పుడు కూడా ఎవరైనా ఎంతమంది అమ్మాయి అయినా సరే నాకు పరిచయం అయినా ఎంత క్లోజ్ అయినా మేము ఇద్దరం అమ్మాయిలతో టూర్కి వెళ్ళినా సరే వాళ్ళు ఇంత మంచి ఫ్యామిలీ విక్రమ్, ఎంత మంచి హస్బెండ్, ఇంత మంచి ఫాదర్, ఇలా ఉంటుంది తప్ప ఆల్రెడీ తెలుసు కదా నాకు వైఫ్ ఉందని తెలుసు, నాకు పాప ఉందని తెలుసు, ఇంకెందుకు ప్రపోజల్స్ వస్తాయి అంటే ఇప్పుడు. అందుకే నేను విచ్చలవిడిగా బట్ట పెంచేస్తాను, నాకు అక్కర్లేదు కాబట్టి. అంటే ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్స్ లో ఆల్మోస్ట్ ఏంటంటే కొంతమందికి మెచ్యూరిటీ లేక అభిమానాన్ని కూడా ప్రేమ అనుకునే వాళ్ళు చాలా మంది. లేదు అబ్బా, ఇప్పుడు నాకు తెలిసి నువ్వు అన్నది కరెక్టే, అది ఎక్కువ ఫేస్బుక్ లో ఉండేది, ఇన్స్టాగ్రామ్ లో కొంచెం అప్డేట్ అయింది. ఇప్పుడు మరీ అంత అమాయకులు లేరు ఎవరు ఇన్స్టాగ్రామ్ లో. ఇది కొంచెం మరీ అభిమానాన్ని ప్రేమ అని అనట్లేదు. అవునా? ఇప్పుడు అనట్లేదేమో, ఇంతకు ముందు అనేవాళ్ళు. ఇన్ఫాక్చుయేషన్స్ యాక్చువల్ గా ఎలా ఉండేవండి? ఇంకేమంటే ఇంత ముందు అలా ఉండేవేమో కానీ ఇప్పుడు అందరు మెచ్యూర్డ్ అయిపోయారు. మహా అంటే నాకు ఫోన్ చేసి బా మీలాంటి హస్బెండ్ రావాలి సార్ అంటారు, ఓ హ్యాపీ బ్లెస్డ్ అంటాను. మా పాప కూడా మీలాంటి మీరే హస్బెండ్ గా రావాలని ఎవరు అడగట్లేదు, అలా అడగట్లేదు, మరి అంత లేదు. ఓకే అన్న, ఎవరికి తెలియని ఒక విషయం, శ్రీవాణి గారికి ముందు మీరు ఇంకెవరినైనా లవ్ చేశారా? ఉండేది నాకు, అంటే ఫస్ట్ క్రష్ ఉండేది, అంటే స్కూల్ ఏజ్ లో ఉండేది, కాలేజ్ ఇంటర్లో ఉండేది. సరే, శ్రీవాణి గారిని మీరు లవ్ చేశారు, పెళ్లి చేసుకున్నారు, కానీ శ్రీవాణి గారి కంటే ముందు ఈ అమ్మాయిని నేను డెఫినెట్ గా పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను. కాదబ్బా, మనం ఎప్పుడైనా క్రష్ అయినా సరే లవ్ అయినా సరే మనం పెళ్లి చేసుకుందామనే ఉద్దేశం చూస్తాం కదా. అందుకు మనం చిన్నప్పటి నుంచి కూడా సినిమాలు చూసి ప్లస్ మా అమ్మ నాన్న కొంచెం పద్ధతిగా పెరిగిన వాళ్ళం కదా. సో డెఫినెట్గా మనకి ఏంటంటే అమ్మాయి చూడగానే ఏం తిరగాలి అలా ఉండదు, ఇలాంటి అమ్మాయి మన ఇంటికి కోడలు అయితే బాగుంది అనిపిస్తుంది. కానీ నిజంగా చెప్తున్నాను మనస్ఫూర్తిగా, శ్రీవాణిని ఎప్పుడైతే చూశానో అప్పుడు డెఫినెట్గా ఆ రోజు డిసైడ్ అనమాట, ఈమె 100% వైఫ్ మెటీరియల్, అంటే ఒక అత్త మామని బాగా చూసుకుంటుందని చెప్పి నేను ఎప్పుడే గమనించాను అనమాట. అంటే బాగా చూసుకుంటే బాగా చూసుకోక్కర్లేదు, మా నాన్న మా అమ్మ ఇంకా యాక్టివే, కాకపోతే అలా కలిసిపోవడం అనమాట, అత్తయ్య మా అన్నీ చెప్పడం అలా. అప్పుడు నేను డిసైడ్ చేసుకున్నాను, నేనే గ్రేట్గా ఫీల్ అవుతుంటా. మీ ఫ్యామిలీలో వాళ్ళందరితో ఎవరు చేయని ఇంటర్వ్యూస్ నేనే చేసినట్లు, మా మదర్ ఫాదర్ తో కూడా నేను మదర్స్ డే టైంలో చేశాను. యాక్చువల్గా చాలా మంది వీళ్ళతో ఇంటర్వ్యూ ఏంటి అని నన్ను కామెంట్స్ చేశారు నేను ఫస్ట్ స్టేటస్ పెడితే. కానీ ఆ ఇంటర్వ్యూ కట్ చేస్తే విత్ ఇన్ 2 days లో 1 lakh తెలుసు కదా మీకు కూడా. అది నేను అనుకున్నా ఇంత రీచా అని చెప్పేసి. ఎవరికి తెలియదు, ఇంటర్వ్యూ జరుగుతుంటే మధ్యలో నందిని వచ్చి జాయిన్ అయింది. అసలు తెలియకుండా 2 days ఎగ్జాక్ట్లీ 2 days లో 1 lakh ప్లస్ వచ్చేసరికి అప్పుడు మేబీ మరి మీకు ఏమన్నా కాంటాక్ట్స్, ఐ మీన్ ఎవరో ఒకరు కాంటాక్ట్ చేసి ఉండొచ్చు, ఫాదర్ మదర్ ఇంటర్వ్యూ కావాలి అని చెప్పేసి. సో అప్పుడు ఆ టైంలో నాకు చెప్పారనమాట మీ మదర్ ఫాదర్, శ్రీవాణి విక్రమ్ మమ్మల్ని ఎంత ప్రేమిస్తాడో శ్రీవాణి కూడా మమ్మల్ని అంతే ప్రేమిస్తుంది, చెప్పాలంటే.
విక్రమ్ ఏదో ఒక పని మీద అసలు ఇంట్లో ఉండడు ఎప్పుడు. విక్రమ్ బయటకు వెళ్ళాడంటే ఏ టైంకి వెళ్తాడో ఏ టైంకి వస్తాడో తెలియదు. శ్రీవాణి ఏంటంటే తనకి ఏదైనా బయటకు వెళ్ళే పని ఉన్నా కానీ మేము షూటింగ్ లేకపోతే ఇంట్లోనే ఇంకేముండదు శ్రీవాణి. సో మాకు అత్తమ్మ ఇది చేసుకుందామా, అత్తమ్మ అది చేసుకుందామా అని చెప్పేసి బాగా వాళ్ళ పేరెంట్స్ తో ఎంత క్లోజ్ గా ఉంటుందో మాతో అంతకంటే ఎక్కువ క్లోజ్. నాకు ఇష్టం అని చెప్పి పెళ్ళిన కొత్తలోనే మా అమ్మ దగ్గర కీమా ఎలా ఉండాలి, నాకు అన్ని ఇష్టం, నాన్ వెజ్ ఫుడ్స్ అన్ని ఎలా ఉండాలి నేర్చుకుంది. సో ఒక మంచి వైఫ్, ఒక మంచి కోడలు, ఒక మంచి డాటర్, ఒక మంచి మదర్, ఒక మంచి ఆర్టిస్ట్. సో అన్ని క్వాలిటీస్ కలగలిపి మొత్తానికి హ్యాపీ కపుల్, హ్యాపీ ఫ్యామిలీ, హ్యాపీ వైఫ్, హ్యాపీ డాటర్. సో ఎప్పుడైనా ఫీల్ అవుతారా అన్న ఐ డిజర్వ్ ఇట్, నాకు ఇంత మంచి ఫ్యామిలీ ఉంది అని చెప్పేసి? నేను డిజర్వ్ అని చెప్పి ఫీల్ అవుతుంది. అంటే బేసిక్గా ఓపెన్ చెప్తున్నాను, నేను చిన్నప్పటి నుంచి అంటే నాకు మనీ మేనేజ్మెంట్ రాదు, నాకు మెయిన్గా మనీ మేనేజ్మెంట్ రాదు. శ్రీవాణి పర్ఫెక్ట్. నాకేంటంటే నేను ఎలా సంపాదిస్తాను, ఎలా ఖర్చు పెడతాను నాకు తెలియదు అనమాట అసలు. అది ప్రాబ్లం నా దగ్గర. కాకపోతే బేసికల్ నేనైతే మంచోడు చిన్నప్పటి నుంచి. నేను చిన్నప్పటి నుంచి అయ్యో మంచోడు అంటే నేను సంప్రదాయ అలా అనట్లేదు. బేసికల్ గా నేను వేరే వాళ్ళు చెడు కోరుకున్నబ్బా, మనతో పాటు వేరే వాళ్ళు కూడా. నేను చెప్తాను కదా, నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు మాకు ఎవరు చెప్పలేదు స్టార్ట్ చేయండి ఇందులో డబ్బులు ఉన్నాయని. మాకెందుకో స్టార్ట్ చేసిన తర్వాత, మేము ఇందులో ఎర్న్ చూసిన తర్వాత, ఎంజాయ్మెంట్ చూసిన తర్వాత నేను ఒక 30 మంది స్టార్ట్ చేయించాను. ఇంటికి వెళ్ళి మరి వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేసి అయ్యో చాలా బాగుంటది, డబ్బులు వస్తాయి, మన మెమరీస్ ఉంటాయి, స్టార్ట్ చేయించా. వేరే ఛానల్స్ లో వాళ్ళ టాలెంట్ కి తగ్గ ఇన్కమ్ రాని వాళ్ళని కూడా మీరు ఇక్కడ చేశాను. ఇంకోటి వాళ్ళకి మళ్ళీ వ్లాగ్స్, అయ్యో అక్క మీరు ఇలా చేయండి, అమ్మాయి నువ్వు ఇలా చేయి, ఈ వ్లాగ్ చేయి, ఈ టైటిల్ పెట్టు, ఇలా బాగుంటది, ఈ కంటెంట్ ఇవ్వు, లేదా నేను నందుని వెళ్ళిపోతాం వాళ్ళ వ్లాగ్స్ లో. చాలా వెళ్ళాము. నువ్వు వేరే వాళ్ళ వ్లాగ్స్ చూస్తే నిజంగా నేను ఒకటి షేర్ చేయాలి, నేను పేరేమి షేర్ చేయను. మేము యూట్యూబ్ పెట్టిన కొత్తలో నాకు ఇంకా కళ్ళలో బేసికల్గా శ్రీవాణికి నేను 7 years పెద్దప్పుడు మెచ్యూరిటీ లెవెల్ మనకి ఎక్కువ ఉంటుంది కదా, కళ్ళలో ఇంకా గుర్తుందబ్బా. 2 months అయింది మేము ఛానల్ పెట్టి, అప్పుడప్పుడు వీడియోలు చేస్తున్నాం. ఫస్ట్ వీడియోనే లక్కీగా మానిటైజ్ అయిపోయింది, 1 million views, వరలక్ష్మి వ్రతం. ఆ చేస్తున్న తరుణంలో ఒక ఆల్రెడీ ఉన్న ఛానల్ ఆర్టిస్ట్ ఇంకా బాగా గుర్తుంది, వాళ్ళ గుర్తుండకపోవచ్చు కానీ మనసులో పెట్టేసుకున్నాం. ఇప్పటికి క్లోజ్, అందరం మంచి క్లోజ్ ఫ్రెండ్సే. ఇలా షూటింగ్ చేస్తున్నాం, వ్లాగ్ చేస్తున్నాము, మా కెమెరా ఇలా తీసుకెళ్ళాము వాళ్ళ రూమ్కి. పక్కన అమ్మమ్మో నేను కనపడని చెప్పి తలుపు పెట్టేసుకున్నారు. కనపడలే అంటే అప్పుడు నాకు అనిపించింది, ఓహో అంటే మేబీ రెండవచ్చు, బాగాలేదు ఆమె గెటప్ అందుకు కనపడకూడదు అనుకుండొచ్చు, రకరకాలు ఉంటాయి మంచి ఉద్దేశంతో. లేతే నేను కనపడితే ఎక్కడ నా వ్యూస్ వీళ్ళకి క్యారీ అవుట్ అవుతాయో అనుకోవచ్చు. అంటే మనం ఎగ్జాంపుల్ ఉంటాయి కదా, వేరే ఛానల్లో నేను కనపడను అంటే నాకు మేము ఎలా అర్థం చేసుకున్నాం అనమాట. అప్పుడు డిసైడ్ అయ్యాం, ఓహో మనం ఎవరిని బతిమాలొద్దు, శివాని నువ్వు నేను నందిని మనమే కంటెంట్ ఇద్దాం, మనం ఇష్టపడితే చూస్తారు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మేము ఎప్పుడు కూడా వేరే వాళ్ళ ఫంక్షన్స్లో వీడియోలు తీయడం కానీ, వేరే వాళ్ళ బర్త్డే పార్టీకి వెళ్ళి హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు ఎవరి బర్త్డే వచ్చి తెలుసా ఇలాంటి వ్లాగ్స్ జీరో. ఇలా నేను శివాని డిసైడ్ అయ్యాం. ప్లస్ మనం ఎవరు నమ్మొద్దు, మీరు నా వ్లాగ్లో కనపడతారా, మీ ఇంటికి వచ్చి వంట వండుకొని మీరు ఎప్పుడు అడగలేదు, నెవర్, ఇప్పుడు దాకా అడగలేదు. నేను శివానందిని తీసాం, ఎవరో ఒకళ్ళు అలా చేశారు అని చెప్పేసి అలా లేదబ్బా, నేను చెడ్డనట్లేదు, మేము అలా అనుకున్నాం అనమాట. అంటే ఓహో అంటే వేరే వాళ్ళు పెద్ద ఎంకరేజ్ చేయరు మనల్ని వేరే ఛానల్స్ కనపడడానికి. అదే నందిని ఫంక్షన్ మేము పెట్టకన్నా ముందు ఒక 3 ఛానల్స్ పెట్టాయి, 3 ఛానల్స్లో lakhs వ్యూస్. శ్రీవాణి అప్పుడు మా సందీప్ ఉన్నాడు కదా, స్ట్రైకర్ సందీప్, భయ్యా ఆపిచ్చేద్దాం భయ్యా ఇది అన్నారు. నేను వెంటనే నన్ను ఓపెన్ చెప్తున్నాను, ఇది చాలా గ్రేట్గా. మరి ఇంకా యూట్యూబ్ అప్పటికి నాకు 1-2 years అయిందంతే, నాకు తెలియదు. ఈరోజు ఇన్ని ఛానల్స్ హ్యాండిల్ చేస్తానంటే డెఫినెట్గా నేను నేర్చుకున్నాను కాబట్టి. ఆ రోజు చెప్పాను నేను శ్రీవాణికి సందీప్ ఇలానే కూర్చోబెట్టి, భయ్య వాళ్ళు ఆపేబందాం భయ్యా, మనం ఇంకా రిలీజ్ చేయలేదు, వాళ్ళు దాంట్లో వేసారు ఆల్రెడీ 4 lakh వ్యూస్, అందులో ఇంకో ఛానల్లో 1 lakh వ్యూస్ అసలు అని చెప్తే, సందీప్ శ్రీవాణి చేసుకోండి, మొత్తం నందిని ఫంక్షన్ అంతా మన దగ్గర ఉంది కదా, ఆ ఫంక్షన్ వాళ్ళు అటెండ్ అయినా చేసుకున్నారు, అది మనకి ప్లస్ అవుతుంది అన్న. వాళ్ళు ఫస్ట్ నన్ను నమ్మలే. మా నందిని వీడియో రిలీజ్ చేసాం, ఈరోజు అది 1 crore 10 lakh వ్యూస్ మా నందిని శారీ ఫంక్షన్. అప్పుడు శ్రీవాణి కానీ సందీప్ కానీ ఇప్పటిదాకా కూడా నా మాటలు వింటారు అనమాట. యూట్యూబ్ పరంగా ఏం చెప్పినా సరే భయ మీకే బాగా తెలిసిపోయారు సందీప్, వేరే వాళ్ళు వేసుకోవడం వల్ల మనకు ప్లస్ అవుతుంది, ఎవరికి తెలియదు, నేను ఎందుకు అది నమ్మే అనమాట. తీసుకొని రిలీజ్ చేయండి, వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళ వ్యూస్ కూడా అరే ఇంత బాగుంది ఫంక్షన్, మొత్తం ఫంక్షన్ ఎలా చేస్తుంటారు అని వస్తారేమో. సో నేను అనుకున్నట్టే నిజమైంది, 1 crore 10 lakh వ్యూస్. ఇప్పుడు దాకా ఏ టీవీ సెలబ్రిటీ యూట్యూబ్లో వ్లాగ్స్ చేసే యూట్యూబర్స్లో హైయెస్ట్ వ్యూస్ అంతెవరికి లేదు. సూపర్ అన్న.
మీ విజన్ బాగుంది, మీ అప్రోచ్ బాగుంది, అన్నిటికంటే మీ సెన్స్ బాగుంది. సో దానివల్లే మేబీ ఫేమ్ టైమ్ మీడియా అనే ఒక ఛానల్ క్రియేట్ అయినట్లుంది. నెట్వర్క్ క్రియేట్ MCCN అని పెట్టా కావాలని, మల్టీ ఛానల్ నెట్వర్క్ అంటారు. MCCN అని పెట్టా, మల్టీ సెలబ్రిటీ ఛానల్ నెట్వర్క్. సో ఇప్పుడు మనం అయితే ప్రెసెంట్ ఈ ఛానల్లో కేవలం వ్లాగ్స్ మాత్రమే చూస్తున్నాము. సో ముందు ముందు ఈ ఛానల్లో మనం ఇంటర్వ్యూస్ చూడబోతున్నాం, డిఫరెంట్ కైండ్ ఆఫ్ షోస్ చూడబోతున్నాము, రియాలిటీ షోస్ కూడా రాబోతున్నాయి, షోస్ అండ్ ముఖ్యంగా వైటీ ఫిల్మ్స్, యూట్యూబ్ ఫిల్మ్స్ చూడబోతున్నాం. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. అండ్ ఇప్పుడు చాలా విత్ ఇన్ షార్ట్ టైమ్ లో ఆల్రెడీ స్టోరీ రాయడం జరిగింది. స్క్రిప్ట్ మా ప్రదీప్ రెడ్డి రాస్తున్నాడు, స్టోరీ నేనే ఇచ్చాను. ఇప్పుడు ప్రెసెంట్ హాట్ టాపిక్ పార్ట్నర్స్ కూర్చొని అన్ని చేసేస్తున్నారా? హాట్ టాపిక్ తో వైటీ ఫిల్మ్ రాబోతుంది. హాట్ టాపిక్ అంటే ఏంటో, బెట్టింగ్ యాప్స్ మీద. సూపర్. సో ఒక అమ్మాయి బెట్స్ ఆడి చావు ఆత్మహత్య చేసుకునే అమ్మాయిని ఒక అతను ఎలా కాపాడి ఏం చేశాడు అనేది కథ త్వరలో చూస్తారు. అండ్ ఆల్రెడీ టాపిక్ వచ్చింది కాబట్టి నేను మిమ్మల్ని అడగదలుచుకున్నాను. చాలా మంది సెలబ్రిటీస్, మూవీ పెద్ద ఆర్టిస్టులు కానివ్వండి, టాప్ హీరోయిన్స్, టాప్ సెలబ్రిటీస్ అందరూ కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేసి ఇప్పుడు కేసుల్లో ఇరుక్కున్న సమయం జరుగుతుంది. అండ్ కొంతమంది యూట్యూబర్స్ ఆల్రెడీ అరెస్ట్ అయ్యి కేసెస్ లో ఉన్నారు. అసలు బెట్టింగ్ యాప్స్ అంటే ఇప్పుడు మీకు కూడా నాకు తెలిసి ఎన్నో ఆఫర్స్ వచ్చుంటాయి బెట్టింగ్ యాప్స్ చేయమని చెప్పేసి. మాకు స్క్రిప్ట్ కూడా పంపించారు. కానీ నిజంగా చెప్తున్నా, ఈ విషయంలో శ్రీవాణిని మెచ్చుకోవాలి. శ్రీవాణి బెట్టింగ్ యాప్స్ కానీ, ముఖ్యంగా శ్రీవాణి జ్యోతిష్యం కూడా, ఇప్పటికీ నాకు ఒక జ్యోతిష్యాన్ని ఫోన్ చేస్తుంటాడు, సార్ శ్రీవాణి గారు అంటే మాకు అభిమానం సార్, ప్లీజ్ ఆవిడ చేతి చెప్పాను సార్ ఛానల్లో అంటాడు. పాపం ఇంత ఇస్తాను సార్ అని. కావాలంటే మీ ఫ్రెండ్స్ వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, వీళ్ళందరూ చెప్పారంటే నేను శ్రీవాణి అడుగుతాను, చెప్దామంటే వద్దండి, బెట్టింగ్ యాప్స్, జ్యోతిష్యాలు ఇవి మనం ప్రమోట్ చేసాం అనుకోండి, ఎవరో మనం చూసి ఆ జ్యోతిష దగ్గరికి వెళ్ళారు, ఏదో అవుతుంది, మనం బ్లేమ్ అవడం అంటారు. సో అందుకని డే వన్ మా స్క్రిప్ట్స్ కూడా పంపించేవాళ్ళు. ఆ స్క్రిప్ట్ లో కూడా ఈ యాప్ ఆడండి, మా కోడ్ యూజ్ చేయండి, దీనికి బ్రాండ్ అంబాసిడర్స్ కాజల్ అగర్వాల్, మనోజ్ వాజ్పేయి ఉండే స్క్రిప్ట్లు గుర్తు. సో అవి బేసికల్గా ఇష్టం ఉండదు. అండ్ మీ సర్కిల్లో, మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా కొంతమంది టాప్ యూట్యూబర్స్ కొంతమంది బెట్టింగ్ యాప్స్ కి ప్రమోట్ చేస్తున్నారు. సో యాక్చువల్ గా మీరు ఎలా చూస్తున్నారు అన్న బెట్టింగ్ యాప్స్ అనేది ఎంతవరకు ప్రమోట్ చేయడం కరెక్ట్? అసలు చెప్పాలంటే అది మనం వేరే వీడియోలో మాట్లాడుకుందాం. నిజం చెప్పాలంటే చాలా పెద్ద టాపిక్. ఎందుకంటే ఇది షార్ట్ క్లిప్ చెప్పేసాను అనుకో, నాది రెండు రకాలుగా తీసుకుంటారు, ఒకరు నెగిటివ్ గా తీసుకుంటారు, ఒకరు పాజిటివ్ గా తీసుకుంటారు. సో అందుకని ఇదన్నీ చాలా వ్యాస్ట్ టాపిక్. నేనేమంటున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వేరే యూట్యూబ్ ఛానల్స్ నేను చూశాను. కొంతమంది పొద్దునుండి ఎవరో ఒక అతను అతను పెద్ద సంచలన వ్యాఖ్యలు చేసేస్తున్నారు. వాళ్ళని నరకేయాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలి, వాళ్ళని ఉరికమ్మ, ఏదో పాపం రేప్ కేసు, మర్డర్ కేసు కూడా ఇంత చేయరేమో. వాళ్ళ పాపం బెట్టింగ్ కూడా కాదు, బెట్టింగ్ యాప్ ఏదో డబ్బుల కోసం డైరెక్ట్ ఒప్పుకున్నారు కదా వాళ్ళు, మేము డబ్బుల కోసం చేసేవారు బాబు, ఇప్పుడు డిలీట్ చేస్తామరా అని దండం కూడా పెడుతున్నారు పాపం. మరి వాళ్ళని ఎట్లా, ఒక అతను ఎవరో మరి అతను ఇక ఫేమ్ కోసమే, అర్థమైంది అతను ఫేమ్ కోసమే అసలు ఇలాంటి వాళ్ళు నేను నరికారండి. అసలు ఎలా ఆడతారు బెట్టింగ్ యాప్స్, ఎలా ప్రమోట్ చేస్తారు లేదు పెద్ద, ఏదో వీళ్ళు ప్రమోట్ చేసిన తర్వాతే బయట పేకాట, ఈ గుర్రాలు, హార్స్ రేస్. ఇప్పుడు హార్స్ రేస్ ఉంది, ఆల్రెడీ గవర్నమెంటే నడిపిస్తుంది, అది గవర్నమెంట్ అప్రూవల్ కదా. సో వీటన్నిటిని ఎప్పటి నుంచో ఉన్నాయి కదా. వీళ్ళు పెట్టిన 2 ఏళ్ళ నుంచి వీళ్ళు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం వల్ల ఈరోజు హార్స్ రేస్కో లేకపోతే మా క్లబ్లు కేసీఆర్ గారు ఆపేశారు 2014 నుంచి. అప్పటి నుంచి వేరే ఊర్లకి వెళ్ళి కూడా క్లబ్లో పేకాట ఆడుతున్నారు. చూసాం, శ్రీలంక కూడా వెళ్ళి ఆడుతున్నారు, బ్యాంకాక్ కూడా వెళ్ళి ఆడుతున్నారు. కొంతమంది దొరికిపోతున్నారు. మొత్తం జూదం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా ఉంది కదా. క్యాసినో అంటే మీ గోవాకి సగం ముందు వెళ్ళేది దానికోసం. అంటే ఒక ఫ్యామిలీ అపార్ట్మెంట్స్ లో కూడా కూర్చొని ఎవరికి తెలియకుండా చాలా మంది ఆడతారు. వీళ్ళేదో పాపం బెట్టింగ్ యాప్స్ డబ్బుల కోసం చేసి ఉండొచ్చు. యాక్చువల్ అదైతే రాంగే నా దృష్టిలో. అది డిలీట్ చేసేసి ఇంకా చేయకుండా ఉంటే బాగుంటుంది. సూపర్ అన్న. ఎనీవేస్ యాక్చువల్గా మనం ఎప్పుడు ఏదో ఒక టాపిక్ మీద కొత్తగా మాట్లాడుతూ ఉంటాము. ఈ రోజు మాత్రం బెట్టింగ్ యాప్స్ అయినా కానీ, సెలబ్రిటీస్ గురించి కానీ చాలా క్లియర్ గా మాట్లాడుకున్నాం. అంటే తెలియని వాళ్ళకి, ఇండస్ట్రీ కొత్తగా వద్దాము అనుకున్న వాళ్ళకి నిజంగానే ఇది ఒక బూస్టప్ లా అనిపిస్తుంది. అంతే. ఇంకోటి 2 విషయాలు ఇందులో, ఎవరైనా టాలెంట్ ఉంటే మాత్రం డెఫినెట్గా రండి, మా ఇండస్ట్రీ ఎప్పుడు ఆదరిస్తుంది నిజంగా టాలెంట్ ఉంటేనే. ఇంకోటి బెట్టింగ్ యాప్స్, మన సెలబ్రిటీస్, మన ఆర్టిస్టులు, ముఖ్యంగా మన యూట్యూబర్స్కి చెప్తున్నాను, ప్లీజ్ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయకండి. మీరు ఇప్పుడు దాకా చేసినా సరే పెద్ద నేరం చేస్తారని చెప్పి నేనైతే అన్ను, మీకు కఠిన శిక్ష పడాలి, మిమ్మల్ని ఉరిదీయాలని అంత అన్ను. కానీ డెఫినెట్గా బెట్టింగ్ యాప్స్ మనం ప్రమోట్ చేసి, ఎందుకంటే మన ఛానల్ చూసే వాళ్ళకి మనం ఎందుకు చెప్పడం, జూదం ఆడండి ఈజీ మనీ వస్తాయి అని మనం ఎందుకు చెప్పడం, ప్రమోట్ చేయడం. సో ఆ మనీ కోసం మనకి అక్కర్లేదు. ఒకవేళ ఉన్నా సరే, ఆల్రెడీ చేసినా సరే అది డిలీట్ చేసేయండి. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.